నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో అన్నతో సహా నేను కూడా ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్ వ్యవస్థ చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. గరీబుడు, మిడిల్ క్లాస్ వాడు ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే చాలా అన్యాయమైన పరిస్థితి. ఆస్తులు అంతస్తులు అమ్ముకున్న పైసలు కట్టుకోలేని పరిస్థితి. దయచేసి నేనేమంటున్నా, ప్రైవేట్ హాస్పిటల్ కూడా గరీబుని కొంచెం ఆలోచన చేయరి. ఇంకోటి, ప్రైవేట్ హాస్పిటల్ పోలేము, గవర్నమెంట్ కన్నా పోదాము అంటే గాంధీ హాస్పిటల్ పోయినా, ఉస్మానియా పోయినా సరే, మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది మాకు తెలియదు. ఎందుకంటే మీరు ఏమనుకున్నా మా మీద కోప్పడ్డా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు కొంచెం ఇబ్బందిగానే మారిపోయారు. అంటే శవము వాడు దెబ్బలు దాకి వాడు సీరియస్గా ఉన్నా కూడా పట్టించుకున్నట్టే ఉంటున్నారు. దయచేసి అది ఒకసారి మీరు అర్థం చేసుకుంటే, మా బాధలు ఇప్పుడు మీకు లక్షల జీతాలు వస్తున్నాయి, మా బాధలు మీకు అవసరమే. ఎందుకంటే మేము కడుతున్న పన్నులతో మీరు జీతాలు తీసుకుంటారు. కాబట్టి దయచేసి అది పట్టించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఇక వాళ్ళు కొంతమంది అయితే తగ్గారు, బదిలాన్ని తగ్గారు. గవర్నమెంట్ హాస్పిటల్ విషయం నేను మాట్లాడుతున్నా. నాతో అన్న కూడా చాలాసార్లు ఈ విషయాన్ని మాట్లాడుకుంటాం. మేము ప్రైవేట్ హాస్పిటల్లో గరీబోడు ఎట్లా పోతాడు ప్రవీణ్ అని అన్న కూడా చాలాసార్లు అంటుండే నాతోటి. దయచేసి గవర్నమెంట్ డాక్టర్లు, ఎంప్లాయీస్, ఇంకా చిన్న ఉద్యోగస్తులు కూడా అటెండర్ అడిగి పోతే 10-20 వసూలు వాని బాధలో వాడుంటాడు. ఇది ఆరోపణ మాత్రమే. దయచేసి మీరు అది ఒకసారి చూసుకొని గవర్నమెంట్ అధికారులు, గవర్నమెంట్ కూడా స్పందించి గరీబోనికి న్యాయం చేస్తారని మా మనవి. థ్యాంక్ యూ, నమస్తే.